నమస్తే అన్న, మీ పేరేం పేరన్నా? నా పేరు పట్టిమార్క్ అన్న. ఏ ఊరు మీది? తాడేపల్లిగూడెం నియోజకవర్గం, తాడేపల్లిగూడెం మండలం, కుంచెటపల్లి అన్న. ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది, దగ్గరలో నెల రోజుల్లో ఎలక్షన్ ఉందన్న, దేనికి ఓటు వేద్దాం అనుకుంటున్నారు? నేను ఉమ్మడి టీడీపీ కానీ జనసేన కానీ ఉమ్మడి ఎందువల్ల అన్న పార్టీకి టీడీపీకి జనసేనకి వైసీపీ వల్ల నాకు దాని ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి. ఎందుకంటే నాకు సరైన సదుపాయం లేదు. ఇంట్లో కష్టపడి ఒక్కడిని, అందులో కానీ పిల్లలు చదువుకున్న అమ్మఒడి డబ్బులు కానీ 40 సంవత్సరాల మహిళలు కానీ అటువంటి ఆసరాలు మాకేమి లేవన్నా. దానివల్ల ఖచ్చితంగా మాకు ఉపయోగం ఉందన్న. దాని గురించి నేను రెండింటిలో దేనో దాన్ని ఎన్నుకోవాలనుకుంటున్నాను. మాకున్న ఎమ్మెల్యే కూడా సరైన సదుపాయాలు మాకేం కల్పించలేదు. జగన్ ప్రభుత్వం మీకేం చేయాలి? అసలు దానివల్ల ప్రాబ్లమే తప్ప మాకు కలిసి వచ్చేది ఏం లేదన్న. టీడీపీ ప్రభుత్వం మాత్రం వస్తే న్యాయం చేకూరుద్దాం మీకు. ఎన్టీ రామారావు ఉండగా ఆయన కట్టిన గృహమే తప్ప కానీ ఇప్పుడు వరకు ఆయన ఇచ్చిన ఇళ్ల స్థలం కానీ, వేరే వాళ్ళు ఇచ్చిన ఇళ్ల స్థలం కానీ, ఒక ఇల్లు కానీ నాకేమీ లేదన్న. అంత ఆయన హయాంలో కట్టుకున్న ఇల్లే ఇప్పుడు వరకు దాంట్లో సంసారం. దాని చుట్టూ ప్లాట్లు అయిపోయి దానికి కూడా సమాధానం కూడా వాళ్ళు చెప్పలేదన్న. మొత్తం అదంతా ఒక చెరువులాగా ఉన్నది. దాని గురించి ఎవరు నట్టున్నా కానీ మాకు తెలియదు. మీ ఏరియా ఎమ్మెల్యే నట్టుకుని అంటున్నారు తప్ప కానీ దానికి కూడా సమాధానం కూడా ఎవరు చెప్పట్లేదు. ఈ రెండు కలిపి పోటీ చేస్తే మొత్తానికి రెండిట్లో ఏదో ఒకటి రావచ్చు అన్న. జనసేన వ్యక్తిగతంగా అయితే జనసేన వ్యక్తి కూడా ఆయన చాలా మంచోడు. ఒకవేళ జనసేన టికెట్ ఇస్తే ఆయనకే చేస్తాను. జనసేనకే చేస్తాను అంటే నేను అలా వైసీపీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా ఆ పార్టీ కానీ ఈ మధ్యకాలంలో 8 సంవత్సరాల్లో వీళ్ళు చేసే పరిపాలనకు నచ్చగా నేను పార్టీ మారవలసి వస్తుంది తప్ప కానీ నేను కూడా నాన్నగారికే ఓటేసాను. ఆయన వల్ల ఆరోగ్యశ్రీలను అయ్యాను పొందాం కానీ దీనివల్ల మాకు ఉపయోగం లేదు. ఇప్పుడు దానికి ఉంటే పార్టీలు మారవలసి వచ్చింది. వీళ్ళు కూడా పెద్దల మొఖాలు చూసే ఏ ఇచ్చినా కానీ లబ్ధిదారులకి ఇస్తున్నారు తప్ప కానీ లేని వాళ్ళకి లేకుండా పోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి తీసుకొని వస్తున్నాడు కదా అమ్మ ఒడి, అవి కూడా ఏమి లేవన్న మాకు. ఏం లేవా? సరే అన్న.